హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి ఇక్కడ ఎన్ని పార్సల్స్ పెట్టుకొని కూర్చున్నాను అన్బాక్సింగ్ అనుకుంటున్నారా? అవునండి, ఇవైతే అన్బాక్సింగే, కానీ నాకైతే రిటర్న్ అన్బాక్సింగ్ అనమాట. ఇవన్నీ అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. నేనైతే మీషో సెల్లర్గా అయితే చేస్తున్న సంగతి అయితే సో మన ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, నాకు రాంగ్ రిటర్న్ ఇలా వచ్చింది అనేసి. సో కొంతమంది కామెంట్స్ అయితే చేశారు నాకు, మీరు అలా కాకుండా డైరెక్ట్గా మీరు ఓపెన్ చేయండి, అంటే మీకు రాంగ్ రిటర్న్ వచ్చినా మీకు ఆర్టీఓ రిటర్న్ వచ్చినా కూడా సరే మీరు అలా వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టండి అక్క, ఒక లాంగ్ వీడియో లాగా అని చెప్పారు. సో నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. ఇవన్నీ అయితే నాకు ఇప్పుడు రిటర్న్ వచ్చిందే నాకు, అంటే ఆర్టీఓ రిటర్న్ అండ్ కస్టమర్ రీజన్ నుంచి కూడా నాకు వచ్చినాయి ఇవన్నీ అయితే. సో ఇవన్నీ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను పెట్టుకున్న నెక్లెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. నిజంగా షాక్ అవ్వాల్సిందే, దీని ప్రైస్ వింటే కన్నా 140 రూపీస్కి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది నెక్లెస్ అంటే. సో ఇందులో అయితే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి, కానీ నేను ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోలేదు. ఇయర్ రింగ్స్ అండ్ మనకి నెక్లెస్ రెండు వచ్చినాయి 140 రూపీస్కి, చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ కూడా నేను అన్ని ఆన్లైన్లో తీసుకున్నాయి. బ్యాంగిల్స్ కూడా ఇక్కడ నేను పెట్టుకున్నా చూసుకొని, ఇవి కలర్ కూడా మనకి షేడ్ అవ్వదు. నేనైతే యూజ్ చేసిన తర్వాత నేను మీకైతే షేర్ చేసుకున్నాను. బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా అయితే. ఇదైతే 2.8 సైజ్ అయితే ఇవి. ఇందులో మనకి అన్ని సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే అన్ని లింక్స్ అయితే మీకు ట్యాగ్ చేస్తాను, మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. లింక్స్ అయితే అన్ని ట్యాగ్ చేస్తాను. ఇవి కూడా అంతే, అంటే కొంచెం సేమ్ డిజైన్ కానీ మనకి సైజెస్ అనేది డిఫరెంట్ నేను తీసుకున్నది. ఇవైతే 2.2, ఇది 2.8 సైజ్ అయితే తీసుకున్నాను. సో నాకైతే ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి నాకు ఆర్టీఓ రిటర్న్ నుంచి వచ్చింది. ఆర్టీఓ రిటర్న్ నుంచి వచ్చింది కాబట్టి నేను పెట్టిన పాలీబ్యాగ్ కవరే నాకైతే రిటర్న్ వచ్చింది. ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే మనకి రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఆర్టీఓ రిటర్న్ కొరియర్ వాళ్ళు ఉంటారు కదా మనకి, ఇప్పుడు లైక్ ఎక్స్ప్రెస్ బీస్, వాల్మో, ఎక్కువగా మీషో వాళ్ళు ఏం చేస్తున్నాడంటే మనకి వాల్మో వాడికి ప్రొవైడ్ చేస్తున్నాడు కొరియర్స్ వాళ్ళకి, చాలా తక్కువగా ఎక్స్ప్రెస్ బీస్ అండ్ delivery.com వాళ్ళకి. కానీ నాకైతే వాల్మోది ఒక్కసారి కూడా రాలేదు నాకు, ఆ కొరియర్ వాళ్ళదైతే. నాకు వచ్చినవన్నీ అయితే ఎక్స్ప్రెస్ బీస్ అండ్ delivery.com వాళ్ళు. కానీ ఆర్టీఓ రిటర్న్లో కూడా నాకైతే మిస్టేక్ అయితే అయ్యింది ఒకసారి. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చాలా రోజుల నుంచి వాళ్ళు హబ్లోనే పెట్టేస్తారు. వాళ్ళు ఒకవేళ మనం కాల్ లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళు కాల్ చేయకపోయినా కూడా మేము వాళ్ళ కాల్ అటెంప్ట్ చేసాము కానీ వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు అనేసి ఇలా మనకి మీషోలో అయితే వాళ్ళు అప్డేట్ అనేది ఇచ్చేస్తారనమాట. కానీ మనకి ఏంటంటే ఆ కొరియర్ వాళ్ళ పక్క నుంచి కూడా మనకి ఆర్టీఓ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళ పక్క నుంచి కూడా 100% అయితే కంపల్సరీగా వాళ్ళది కూడా మిస్టేక్ ఉంది. నేను ప్రీవియస్ వీడియోస్ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, నాకు రాంగ్ రిటర్న్లో ఒక ఏదో పాత జీన్స్ పెట్టి పంపించారు అనేసి, ఆ పాత జీన్స్ పెట్టి పంపించింది అది ఆర్టీఓ రిటర్న్. సో ఆర్టీఓ రిటర్న్ కింద నాకు ఈ delivery.com వాళ్ళు ఏం చేశారంటే ఏదో పాత ప్యాంటు పెట్టి వాళ్ళు పంపించారు, కానీ అది కస్టమర్ నుంచి అయితే నాకు రాలేదు అది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తాను, ఆర్టీఓ రిటర్న్ అయితే నేను ఓపెన్ చేస్తాను. మనం వీడియో కూడా రికార్డ్ చేసుకొని, ఎందుకంటే మనం ఎంతో కొంత మనం ఒకవేళ మనం టికెట్ రైస్ చేస్తే మనకి ఏదో 100, 200 ఎంతో కొంత మన శారీ ఎంత ఉంటుంది దాని ప్రైస్కి బట్టి అయితే మనకి అమౌంట్ అనేది వస్తాయి. సో అందుకని వీడియో అనేది మనం కంపల్సరీగా అయితే రికార్డ్ అయితే చేసుకోవాలి. ఇది ఆర్టీఓ రిటర్న్ కదా. ఈ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నా కదా, సేమ్ శారీనే ఇది. వాళ్ళు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదని వాళ్ళు ఆర్టీఓ రిటర్న్ కింద నాకైతే ఇది రిటర్న్ వచ్చింది. శారీ ఓపెన్ కూడా చేయలేదు నేను పెట్టినట్లుగానే, అట్లానే వచ్చింది ఇదైతే. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క నేను రీసెంట్గానే మీ వీడియో చూసి నేను ఒక సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేశాను, నాకు ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి అక్క, చాలా థ్యాంక్స్ అని నాకు కామెంట్ చేశారు. కానీ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి, ఆర్డర్స్తో పాటు మనకి రిటర్న్ కూడా వస్తాయి అనేది మాత్రం మర్చిపోకూడదు. మనకి రిటర్న్సే ఎక్కువ వస్తాయి ఈ మీషోలో అయితే. మనకి వాళ్ళు ఏదైతే వాళ్ళు సెలెక్ట్ అదే పిక్చర్లో ఉండేది మనం కరెక్ట్గానే మనం వాళ్ళకి ప్యాక్ చేసి పంపించినా కూడా మనకి రిటర్న్ వస్తున్నాయి. ఈసారి ఇలాంటిది నేను ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో అలాంటిదే, ఇలాంటివి నా దగ్గర అయితే చాలానే ఉన్నాయి. అంటే
సేమ్ కలర్స్వే నా దగ్గర చాలానే ఉన్నాయన్నమాట. సో మళ్ళీ కూడా అలాంటి శారీనే మళ్ళీ ఇది కస్టమర్ రీజన్ నుంచి వచ్చింది. రాంగ్ రీడ్ అంటే వాళ్ళు ఏం అని కామెంట్ పెట్టారంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్ అనేసి కామెంట్ పెట్టారు. వాళ్ళకి నేను పెట్టిన శారీయే నేను పంపించా, కానీ వాళ్ళు ఒకటి ఏంటంటే వాళ్ళు రిటర్న్ పంపించినందుకు నాకు బాధ అయితే ఏం లేదు, కానీ రిటర్న్ ఛార్జ్ అయితే నేను మళ్ళీ పే చేయాల్సి వస్తుంది కదా. 165 రూపీస్ పే చేయాలి. కాస్ట్ ఎక్కువ ఉన్నది అనుకుంటే ఈ శారీ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికైతే నాకు 230 రూపీస్ రిటర్న్ ఛార్జ్ పడింది నాకు. ఇది పైకే కనిపిస్తున్నాయి అనేసి నేను క్లియర్గా అయితే మీతో చూపించాను కదా. ఫస్ట్ అయితే మనం ఈ విధంగా చూసుకొని ఓపెన్ చేయాలి అనేసి. నేను ఇప్పుడు నార్మల్గా ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే మీరు ఎంత ఒకవేళ మీరు ఇలా షేర్ చేసుకోండి అన్నా కూడా నేను చేసుకోలేను, ఎందుకంటే నేను చూపించాను కదా మీకు ఈ విధంగా మనం కవర్ చెక్ చేసి ఓపెన్ చేయాలి అనేసి. ఇక్కడ ఏంటంటే నా శారీ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఓపెన్ చేశాను నేను. ఒకవేళ మీకు డౌట్ వచ్చిందంటే మీరు అయితే నేను చూపించినట్టుగా అయితే ఓపెన్ చేసుకోండి. ఇదైతే ఓపెన్ చేసినారు శారీ, దీన్ని చిందరవందరం చేసినారు శారీకి అయితే. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ శారీ కట్టుకొని ఒక శారీ అయితే అట్లా అంచులంతా అయితే మరకలు మరకలు ఉన్నాయి. ఒక శారీకి నాకు పంపించిండేది కట్టుకొని చూసుకొని ఇచ్చారు నాకు ఆ శారీ. నేను ఆ వీడియో కూడా ఉంది, మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడైనా బొక్కలు కూడా పెట్టి ఇచ్చేస్తారు వీళ్ళు, మనుషులే మామూలు మనుషులు, ఎవరిని నమ్మద్దు. ఇక్కడ మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు దీని సారి మళ్ళీ చూస్తాను నేను, ఇప్పుడు ఓపెన్ చేయలేను. ఇది వచ్చేసి కామెంట్ ఏం పెట్టారంటే ఓల్డ్ ప్రోడక్ట్ ఇచ్చి పంపించారని కామెంట్ చేసినారు. మనుషులు కడుపుకి అన్నం తింటున్నారో వాళ్ళకి గడ్డి తింటున్నారా తెలీదు. ఇది పాత శారీ పెట్టి పంపించానంట నేను వాళ్ళకి. ఏ పక్క నుంచి వాళ్ళకి పాత శారీ లాగా అనిపిస్తుందో తెలియదు, కానీ దీనికి కూడా నాకు 165 రూపీస్ షిప్పింగ్ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ పడింది నాకు. మళ్ళీ ఏంది ఆర్డర్ పెట్టినప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ 161 రూపీస్ పడింది, కానీ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ 165 రూపీస్ పడింది. అందుకే ఏంటంటే మీషోలో బిజినెస్ క్లోజ్ చేసేస్తున్నాను నేను, ఖచ్చితంగా అయితే క్లోజ్ చేస్తున్నాను. ఉన్న శారీస్ అన్నీ అయితే మంచిగా నేనే కట్టుకొని మీకు వీడియోస్లో షేర్ చేసుకుంటాను అనిపిస్తుంది నాకు. రిటర్న్స్ వస్తున్నాయి, చాలా రిటర్న్స్ వస్తున్నాయి, ఇంకా నా చేతితో పడుతున్నాయి. నాకైతే 1 వీక్లో ఒక 2000 రూపీస్కేమో సేల్ అయినాయి. ఆ 2000కి సేల్ అయ్యింది ఏంటంటే నాకు రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ నాకు చాలా అంటే నెత్తిని బాగా పెద్ద బొక్క పడినట్టుగా నాకు దాదాపుగా నాకు రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ నాకు 800 దాకా పడింది. అంటే ఇలా ఉంది రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్. అందులో మనకు వచ్చింది ఏమీ లేదు. బెస్ట్ ఏంటిదంటే మనమైతే ఇంకా మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అంటారా రిటర్న్స్ అనేవి అసలు రావు, ఏదో చాలా రేర్గా వస్తాయి రిటర్న్స్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. మీషో నుంచి మాత్రం చూస్తారు, ఓపెన్ చేస్తారు, వాళ్ళకి అవసరమైతే వాడుకొని కూడా మళ్ళీ రిటర్న్ పెడుతున్నారు. అలా ఉన్నారు మనుషులు మీషోలో అయితే మాత్రం. సో ఇదే జరుగుతుంది. నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నాకు జరిగిందంటే నేను మీతో క్లియర్గా అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదేనండి పరిస్థితి. మీషోలో ఒక సెల్లర్గా చేస్తే మాత్రం ఇట్లానే ఉంటుంది. ఇవన్నిటికీ మనం ఓకే మనకి ఇంత రిటర్న్ ఛార్జ్ పడినా పర్లేదు, మనం ఇందులో బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇందులో అయితే హ్యాపీగా నిలబడి అయితే చేసుకోవచ్చు. నాలాగైతే ఇలా రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, రిటర్న్స్ వస్తున్నాయి అనేసి లాస్ అయ్యానని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలానే లాస్ అయ్యాను, చెప్పుకోలేను అంత లాస్ అయ్యాను కూడా. నేనైతే ఇందులో అయితే ఏదో చేద్దామని అలా నిలబడ్డాను, కానీ ఇప్పుడైతే డౌన్ అయిపోయాను కూడా. నాకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు నాకైతే ఇప్పుడు మీషో ద్వారా అయితే. సో ఇలా ఉంటుంది. మీషో సెల్లర్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంత స్ట్రెస్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనం అయితే తట్టుకోగలగాలి. ఇలా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, అక్క మేము మళ్ళీ నా ఐడి బ్లాక్ అయిపోయింది, సెల్లర్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నాను అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే మీరు ఆచితూచి ఆలోచించి మీరు స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు నేనైతే జిఎస్టీ ఇచ్చాను ఉంది కాబట్టి ఒకవేళ దాంట్లో మనకి ఎంతో కొంత మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు కూడా మనం. ఒకవేళ మీరు వితౌట్ జిఎస్టీతో జాయిన్ అయితే మాత్రం ఇంకా మీరేం చేసుకోలేరు కూడా. అందుకనేసి మీ దగ్గర జిఎస్టీ నంబర్ ఉంటే మీరు ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి.
మీకైతే బిజినెస్ స్టార్టింగ్లో అయితే బాగానే ఆర్డర్స్ వస్తాయి. నాకు కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి. నేనే అసలు మన ఇన్వాయిస్లు ఉంటాయి కదా, ఆ ఇన్వాయిస్లు అయితే అసలు ఏది ఎక్కడ పెట్టాలనేది అంత కన్ఫ్యూజ్లో ఉన్నాను నేనైతే. అంటే అన్ని ఆర్డర్స్ వచ్చినాయి నాకు మీషో నుంచి. ఇప్పుడైతే నాకు ఆర్డర్స్ వస్తున్నాయనేసి కొన్ని అయితే అన్నీ నేను అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే పెట్టుకుంటూ వస్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయంటే ఆర్డర్ నేను మళ్ళీ డిస్పాచ్ నేను కన్ఫర్మ్ చేయకపోతే దాని నుంచి మళ్ళీ 8 రూపీస్ దాకా, అంటే ఆల్మోస్ట్ 7 రూపీస్ 40 పైసా అంటే మనకి పెనాల్టీ పడుతుంది అనమాట. ఒకవేళ ఆర్డర్ మనం కన్ఫర్మ్ చేయకపోయినా కూడా పెనాల్టీ అనేది మనకు ఖచ్చితంగా అయితే క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా అయితే పడుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి మీషోలో. మనం బిజినెస్ చేయాలంటే ఇంత స్ట్రెస్ అయితే ఉంది. ఇంకా నేను ఒక స్క్రీన్ రికార్డ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ స్క్రీన్ రికార్డ్ కూడా ఏంటిదంటే ఈ శారీకి వచ్చిన కస్టమర్ రీజన్ది నేను కరెక్ట్గా, అంటే ఫోటోలో ఉన్న శారీయే వాళ్ళకి నేను పంపించాను, కానీ వాళ్ళు మళ్ళీ ఎందుకు రిటర్న్ పెట్టారనేది తెలీదు. సో అది కూడా నేనైతే స్క్రీన్ షాట్, స్క్రీన్ రికార్డ్ ఏదో ఒకటి అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియో ఇప్పటికే లెంత్ అయింది. ఇంకొకటి ఏంటంటే కామెంట్ చేస్తున్నారు, చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, అక్క నాకు రీసేలింగ్ గురించి నాకు ఏం అర్థం కావట్లేదు అక్క, ఫస్ట్ నుంచి ప్రాసెస్ చెప్పండి అని అంటున్నారు. నేనైతే ఇట్లా కాకుండా నేనైతే మీకు స్క్రీన్ రికార్డ్తోనే నేను మీషో రీసేలింగ్ గురించి క్లియర్గా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అయితే. సో అయితే మీరైతే ఇప్పుడు ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి. సో ఒక బిజినెస్ మనం ఒక సెల్లర్గా మీషోలో చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత స్ట్రెస్ ఉంది అనేది ఫస్ట్ అయితే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ముందడుగు వేయండి, లేకపోతే మాత్రం కష్టం. అలా నాకు రాంగ్ రిటర్న్ వచ్చినప్పుడు లాస్ అయ్యాను కూడా. ఒకటైతే 700 రూపీస్ శారీకి ఏదో 2 బ్లౌజ్ పీసులు రెడీమేడ్వి బ్లౌజ్ ఏవో కుట్టి డెడ్వి అవి పెట్టి పంపించారు. ఇంకొకటేమో 500 రూపీస్ శారీది, దానికేమో నాకు పాత జీన్స్ ఒకటి పెట్టి పంపించారు. ఇట్లా లాస్ అయ్యాను నేను అంతే. ఇంకా రిటర్న్స్ ఎక్కువ రావడం వల్ల ఇంకా లాస్ అయ్యాను. మీషో బిజినెస్ అయితే ఇలా ఉంటుంది మనకైతే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి అయితే, పండు అఫీషియల్ 1M ఛానల్కి అయితే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.